నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఓ యువతి ఒక అతన్ని ప్రేమించింది, అతనితో ఉండాలనుకుంది. కానీ కాబోయే భర్తకు ఆ విషయం చెప్పలేకపోయింది. ఈ విషయం వద్దు అనుకుంటే పెళ్లి ఆగిపోయేది. కానీ తను చెప్పలేకపోవడం వల్ల ఆ యువకుడి ప్రాణాలు తీసేంతగా ఆ సంఘటన జరిగిపోయింది. అయితే ఇలా ఎందుకు జరిగింది? అండ్ ఇప్పుడు రీసెంట్‌గా పూణేలో జరిగిన ఈ సియా అనే యువతి కేతన్ అగర్వాల్ అనే అతన్ని పైనుంచి తోసేసి మరీ హత్య చేసింది. సో, ఈ ఘటన గురించి మనం మాట్లాడుకుందాము. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? రోజు రోజుకి ఒక్కొక్క కొత్త కొత్త న్యూస్‌లు మనం వింటున్నాము. సో, మనతో పాటున్నారు ప్రముఖ అడ్వకేట్ స్పందన గారు. సో, నమస్తే మేడం. నమస్తే. సో, మేడం ఇప్పుడు చూసుకుంటే డైలీ ఏదో ఒక న్యూస్ మనం వింటూనే ఉన్నాం. జస్ట్ మాట్లాడుకుంటే చాలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది. సో, పెళ్లి ఇష్టం లేకుంటే వద్దు అంటే చాలు ఆగిపోయేది. కానీ ప్రాణం తీసేంత దూరానికి తీసుకొచ్చింది. సో, ఈ సియా కేసు అంటే పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు. సో, ఎందుకు అయ్యుంటుందంటారు? కేతన్‌తో పెళ్లి సెటిల్ అయ్యేటప్పటికే అంటే అటాచ్డ్ విత్ సమ్‌వన్ అమ్మ. అంటే ఆమె ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్ ఆమెకున్నారు. హుహు. తను చాలా అలవాటు పడిపోయింది అతనితో. సో, లవ్ అనుకోవచ్చు, రిలేషన్‌షిప్ అనుకోవచ్చు. ఏ రకంగా అయినప్పటికీ కూడా షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్. అయితే ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఇందులో చాలా కోణాలు మనం చూడాల్సొస్తుంది. అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్‌లో అయితే ఆ అమ్మాయి ఆల్రెడీ అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయికి ఇప్పుడు ఎదురున్నారు. హుహు. ఒక అతను చాలా మంచి ఫేమ్ అండ్ నేమ్ ఉండే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, హ్మ్. చాలా వెల్ సెటిల్డ్. అంటే ఇంకా ఏ రకంగా చూసినా ఆ అబ్బాయిని నో అనటానికి లేదు. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు చాలా ప్రెషరైజ్ చేస్తారు ఆటోమేటిక్‌గా. అయితే ఇతన్నే చేసుకో, నీ లైఫ్ అతన్నే బావుంటుంది. చేసుకోవాలి, నీ లైఫ్ బావుంటుంది, మన ఫ్యామిలీకి ఇంకా కొంచెం స్టేటస్ పెరుగుతుంది. సొసైటీలో అంటే నీ ఫ్యూచర్ చాలా బావుంటుంది. బంగారపు ఏదో అంటారు గదా! మొత్తం నీకు హ్మ్. చాలా గుడ్ ప్లాట్‌ఫార్మ్ అవుతుంది అని. అయితే కానీ అప్పటికే తను ఒక రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే ఇప్పుడు పిల్లలకి ఈ జెన్‌జీ అంటున్నాం మనం. వీళ్ళకి చాలా ఈజీగా నో చెప్పటం గూడా వచ్చు. హ్మ్. అండ్ సెల్ఫ్ సెంటర్డ్. వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళకేం కావాలి, వాళ్ళకి కావాల్సిందే తప్ప ఇతరులకు కావాల్సింది గానీ, వేరే వాటి మీద గానీ వాళ్ళ దృష్టి అసలు పెట్టరు. వాళ్ళకి వాళ్ళ విషయంలోనే చాలా ఇంపార్టెంట్‌గా వాళ్ళు తీసుకుంటారు. సో, అలాంటి ఈ జనరేషన్‌లో ఈ పిల్లలేంటంటే ప్రతి ఒక్కటి అంటే తప్పుగా అనుకోకూడదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే విమెన్ అన్నా మనం హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా మనకి రెస్పెక్ట్ ఉంది. రైట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక బట్టలు కొత్త డ్రెస్ జస్ట్ ట్రయల్ రూమ్‌కెళ్ళి ట్రయల్ చేసి వద్దాం అన్న విధంగా మనుషుల్ని కూడా రిలేషన్‌షిప్ వాడుతున్నారు. మార్చేస్తున్నారు. రిలేషన్‌షిప్స్ కూడా మారుతుంది. రైట్. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు లవ్‌లో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ ఈ రోజున జస్ట్ బ్రేకప్ హ్మ్. అని చాలా సింపుల్‌గా కూడా చెప్పేస్తున్నారు కదా! అవును. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రొమాంటిక్ పార్ట్నర్ ఇంపార్టెంటా? పెళ్లి చేసుకోవాల్సిన ఈ కేతన్ ఇంపార్టెంటా అనేటప్పటికి ఆ అమ్మాయి తన రొమాంటిక్ పార్ట్నరే తను బెస్ట్ అనుకుంది. ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ వస్తుందనమాట. ఇది ఒక డబుల్ రోల్ లాగా అయిపోయింది ఆ అమ్మాయికి. హ్మ్. కేతన్‌తో వెళ్ళినప్పుడు ఆయనతో చాలా బాగుండాలి. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. మన వీడియోస్ చూస్తే నిజంగా ఆ అమ్మాయి అందుకే కేతన్ మోసపోయుంటాడు. హ్మ్. నిజంగా ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫ్లోరల్ ఉందేమో అన్నట్లు ఏదో కనిపిస్తుంది. సర్ప్రైజ్ చేశాడు కదా! ఒక కారు మీద ఫ్లోరల్ డెకరేషన్ అది చేసి ఆ ఆ! అమ్మాయిని సర్ప్రైజ్ చేసినప్పుడు, ఆ అమ్మాయి కళ్ళలో స్వచ్ఛంగా ప్రేమ ప్రేమ కనిపిస్తున్నట్టుగా ఉంది. కనిపిస్తుంది. అవును. కానీ అసలు మనమే ఆ! కనుక్కోలేకపోతున్నాం ఆ ఇంకా ఆ అమ్మాయి అబ్బాయి. వీడియోస్ గాని, ఆ అమ్మాయి పోస్ట్ చేసిన రీల్స్‌లో గాని అన్నిట్లో కూడా కేతన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా. బట్ ఆ అబ్బాయి ఎంత ఇన్నోసెంట్‌గా అసలు తన లైఫ్‌నే పోగొట్టుకున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళేం చేస్తారంటే, నాకు ఆ రొమాంటిక్ పార్ట్నరే ఇంపార్టెంట్. సో, ఇతన్ని అడ్డు తొలగించుకోవాలి. హ్మ్. వాళ్ళెక్కడ కూడా ఎమోషనల్‌గా ఎక్కడ కూడా బాండ్ అవ్వరు. అయితే నాకిక్కడ ఒక క్వెషన్ మేడం. సో, అడ్డు తొలగించుకోవాలి అంటారు గదా! అంటే ఫ్యామిలీని కూర్చోబెట్టి నాకితనొద్దు. మీరు ఏదైతే పెళ్లి కుదిర్చారో అతనొద్దు. నా లవర్‌ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేకపోయింది అంటే, సమాజం నుంచి వచ్చే క్వెషన్స్ ఉంటాయి గదా! అవి తను ఫేస్ చేయలేకపోవడం వల్లే ఒకసారిగా చంపేస్తే ఇంక ఎవ్వరు ఏ క్వెషన్ అడగరు గదా! నన్ను పాయింట్ చేయరు గదా! అనేసి ఏమన్నా ఉంటుందా? అలా ఎలా అమ్మా చంపేస్తే అంటే అంత సింపుల్‌గా ఒక క్రిమినల్ యాక్ట్‌ని గురించి ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఎలా ఆలోచించాలసలు? అంటే ఆమె అంటే సోషల్ మీడియాలో ఫ్యామిలీ వెతికిందంట. కరెక్టే.
ఫ్యామిలీ విషయంలో స్టిగ్మా అయిపోతుంది. ఇంత మ్యారేజ్ అరేంజ్‌మెంట్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఆపేయాలి అండ్ కన్విన్స్ చేయాలి ఫ్యామిలీని. ఇవన్నీ కష్టం అయ్యుండొచ్చు. కానీ ఇది డిజిటల్ వరల్డ్. వాళ్ళు ఏ నేరం చేసినా తప్పించుకోలేరు. హ్మ్. ఇంత తెలివైన పిల్లలు, ఇంత చదువుకున్న వాళ్ళు మనం చేసిన నేరం బయట పడిపోతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు చూడండి 'మేఘనా' కేసు, రైట్. సమ్ మేఘాలయ సోనం ఆ! కేసు. సోనం సో, కేసు. కపుల్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీలో 'శ్రద్ధ'. ఈ కేసెస్‌లో అన్నిట్లో కూడా ఆమైతే భర్తని చంపేసి ఒక బ్లూ డ్రమ్‌లో ప్యాక్ చేసేస్తుంది. అవును. ఆ తర్వాత ఎక్కడో అది మన ఔట్‌స్కర్ట్స్‌లో పడేస్తుంది. సో, ఇవన్నీ కూడా వాళ్ళు అంటే కీన్‌గా అబ్జర్వ్, అంటే కొంచెం ఆలోచిస్తే క్రిమినల్ బ్రెయిన్, అంటే ఈ ఒక నేరం చేయటానికి వాళ్ళు పెట్టిన ఆ టైమ్, ఏ టైం అయితే కేటాయించారో ఆ టైంలో నూరో వంతు హ్మ్. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత ఏం జరగొచ్చు, ఎలా ఉంటుంది, వాళ్ళే కాదు. మనం చెప్తూ ఉంటాం చూడండి, ఒక మనిషికి కైండ్‌నెస్ లేకపోయినా పర్వాలేదు. అంటే కైండ్‌నెస్ అది పెద్ద ఖరీదైందేం గాదు. ప్రతి మనిషికి ఉండాల్సింది. బట్ ఆ కైండ్‌నెస్ లోపిస్తే చాలా మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. మీరు మీ ఈ కాన్సిక్వెన్సెస్‌లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఈ సంబంధంలో ఇన్వాల్వ్ అయిన వారు పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, తర్వాత కేతన్ ఫ్యామిలీ. తన వాళ్ళెంత సఫర్ అయ్యి ఉంటారు. 26 ఏళ్ల అబ్బాయిని అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు. చక్కగా ఇంకా నా వెల్ బాధ్యతంతా సెటిల్డ్. తీరిపోతుంది అనుకుని ఫాదర్ ఉన్న టైంలో అసలు ఎలా చేశారో నాకైతే చాలా, అంటే ఓన్లీ సైకలాజికల్. ఆ అబ్బాయిని మనము అంటే మనం చదివిన వార్తా పత్రికల కథనాల ప్రకారం చూసుకుంటే ఆ అబ్బాయిని పూణేలో ఒక ఫోర్ట్‌లోకి తీసుకెళ్ళి తనకు ఆల్రెడీ హైట్స్ అంటే భయమంట. అయినా కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేసి చంపేశారనేసి కొన్ని వార్తలొస్తున్నాయి. యెస్. అది యాక్చువల్‌గా చాలా ప్రీ ప్లాన్డ్. హ్మ్. మే 31 ఒకసారి వాళ్ళు కంప్లీట్‌గా వెళ్ళి చూడటం జరిగింది. తర్వాత జూన్ 4న ప్లాన్ చేసుకున్నారట. ఓహ్! అది కాకుండా బాలి వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి బాలి వెళ్ళే ఒక ప్లాన్ కూడా జరిగింది. ఓకే. ఎయిర్‌పోర్ట్‌లో పాస్‌పోర్ట్‌ని ఆమె దాచేసిందట. హోటల్ రూమ్‌కి వెళ్ళే ముందే ఆ పాస్‌పోర్ట్, ఏదైతే ఈ అబ్బాయి పాస్‌పోర్ట్ ఉందో అది కార్‌లో తనకి ఏదో చిన్న, ఏదో మొబైల్ మర్చిపోయానో, ఏదో మర్చిపోయానని కార్ ఎక్కడ మధ్యలో ఆన్ ద వే ఆపినప్పుడు, అంటే పూణే టు ముంబై వెళ్తున్నారు. ముంబై వెళ్ళే దారిలో. వెళ్ళే దారిలో ఆ కార్‌లోంచి ఆ పాస్‌పోర్ట్ తీసేసి, ఆ పాస్‌పోర్ట్ లేకపోతే ఆ జర్నీ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడికెళ్తే మర్డర్ చేయటం అవ్వదు. హ్మ్. అక్కడ చాలా కష్టం కదా! మన లోకల్‌గా వాళ్ళు మేనేజ్ చేసినట్టుగా అక్కడ అవ్వదు. అండ్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి రాలేడు. సో, ఇదంతా కష్టం గనక ఆ ప్రీ వెడ్డింగ్ షూట్‌ని హ్మ్. తెలివిగా హ్మ్. తప్పించటానికి, ఆ జర్నీ క్యాన్సిల్ అవ్వటానికి పాస్‌పోర్ట్ అయితే మాయం చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ జూన్ 14న వెళ్లారు వాళ్ళు మళ్ళీ. లోహగఢ్ కోట ఏదైతే ఉందో ఆ ఫోర్ట్‌కి. హ్మ్. వెళ్ళినప్పుడు కూడా ఆమె తోసేయటం జరిగింది. తోసేయటం జరిగితే అతను లక్కీగా ఒక బుష్ ఏదో కొమ్మని పట్టుకొని హ్యాంగ్ అవుతూ పైకొచ్చిన తర్వాత అడిగాట, "ఎందుకు తోసేసావు అలాగా?" అంటే, "పామొచ్చింది. పాముని పామొచ్చింది చూసి నిన్ను నిన్ను కాపాడడానికి. తోసేసాను కాపాడానంటే." ఎంత తెలివి తక్కువవాడో. అంటే అప్పుడే తను కనుక్కోవాల్సుండాలి. ఇవన్నీ చూస్తుంటే అమ్మ, ఈ రోజున మ్యారేజ్ అనేది చాలా మంది యూత్ భయపడుతున్నారు. అవును. మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా చాలా ఎగ్జాక్ట్‌లీ. భయపడుతున్నారు. భయపడుతున్నారు. సో, మరి అంత తెలివైన అబ్బాయి ఎందుకు ఆలోచించలేకపోయాడు తన లైఫ్ గురించి అనేది నాకైతే అర్థం కాలేదు. అంటే జస్ట్ ఈ అవును. అమ్మాయి అంటే కంప్లీట్‌గా సైకోపాత్. హ్మ్. ఆ సైకలాజికల్ ఇవన్నీ కూడా ఒక డిజార్డర్ కిందే మనం అవును. చెప్పుకుంటాం. చూడొచ్చు. అవును. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్. మనం ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. నేను బావుండాలి. ఇందులో మిగిలిన ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ పోయినా పర్వాలేదు. నా పనవ్వాలి, నేనే ఇంపార్టెంటు, నా ఒపీనియనే ఇంపార్టెంటు, నా ఫీలింగ్సే ఇంపార్టెంట్ హ్మ్. అనుకునే ఆ తత్వం ఉంటుంది వీళ్ళకి. సో, అలాంటి తత్వంలో ఉండే ఈ అమ్మాయిని మరి ఆ అబ్బాయి ఎందుకు కనిపెట్టలేకపోయాడు? ఆ తర్వాత అబ్బాయి ఆల్రెడీ అమాయకత్వం. ఇన్ని జరిగాయి. చాలా అబ్స్ట్రకల్స్ ఎన్నున్నాయి చూడండి మీరు. ప్రతిసారి ఇదే ఫోర్ట్‌కి వెళ్దామని ఆమె అడగటం. యాక్చువల్‌గా వాళ్ళు మహాబలిపురం, ఇది ప్లాన్ సి అయితే, ఇది ఒకవేళ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ప్లాన్ మహాబలిపురంలో ఈ అమ్మాయి ఇది బర్త్‌డే కోసం 40 రూమ్స్ ఆ అబ్బాయి బుక్ చేశాడట ఓహ్! పార్టీ కోసం. హుహు. సో, అంటే ఫేజ్ వైస్ ఆ అమ్మాయి పెట్టుకుంది. హ్మ్. ఇది ఫెయిల్ అయితే ప్లాన్ యెస్. బి. యెస్. ప్లాన్ అట్లా. ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి. ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి. సో, వాళ్ళు వరుసగా 31న వెళ్ళి ఆ ఫోర్ట్ ఎలా ఉంటుంది? అక్కడి నుంచి, అంటే ఇది పాసిబిలిటీ ఉందా ఈ మర్డర్‌కి, లేదా అనేది ఆ అమ్మాయి ముందు
అక్కడ చూసుకున్నారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసుకున్న ఫస్ట్ ఇనీషియల్‌గా వాళ్ళిద్దరి ప్లాన్ అది. అయితే ఆ ప్లాన్‌లో 14థ్ తీసుకెళ్ళినప్పుడు ఆ ప్లాన్‌లో సక్సెస్ అవ్వలేకపోయింది. బాలి ట్రిప్ క్యాన్సిల్ అవ్వటం సెకండ్ స్టెప్. అది క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా చాలా ప్లాన్డ్‌గా 14థ్ వాళ్ళ అబ్బాయిని కేతన్‌ని తీసుకురావటం జరిగింది ఫోర్ట్‌కి. అక్కడి నుంచి తోసేయటం జరిగింది. బట్ ఆ అమ్మాయి అన్‌ఫార్చునేట్‌లీ అనుకుని ఉంటుంది. అతను బ్రతికాడు. కానీ అక్కడే ఒక వార్న్ లాగా అనిపించాల్సింది ఆ అబ్బాయికి. అవును. ఈ వెంటనే కొంచెమైనా ఆలోచించుంటే ఇంత ఆహ్, పెద్ద దుర్ఘటన ఇవన్నీ కూడా అవును. అసలు లేడు కదమ్మా! ఆ అబ్బాయి లైఫే లేదిప్పుడు. హ్మ్. ఎంత ఇన్నోసెంట్‌గా ఉందో ఫోటోస్ అవి చూస్తుంటే, ఆ అబ్బాయి అవును. ఫేస్ చూస్తుంటే ఎక్కడ కూడా కన్నింగ్‌నెస్ లేదు. లేదు. చాలా ఫెయిర్‌గా ఉన్నాడు. అండ్ సో, అలా మహాబలిపురం నెక్స్ట్ ఈ 18థ్‌ని కూడా తప్పిపోతే అండ్ 18థ్‌ని మనం చూసినట్లయితే బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. హుహు. అతను కొంచెం వెనకాల ఒక 15 యార్డ్స్ దూరంలో నడుస్తూ నెక్స్ట్ చాలా అంటే డిఫరెంట్‌గా తను డ్రెస్అప్ డ్రెస్సింగ్ అయ్యాడు. గూడా సో, ఆ డ్రెస్సింగ్‌ని బట్టే పోలీసులు అనుమానంతో అతన్ని ఆరా తీస్తే అప్పుడు దొరికాడు. యాహ్! అండ్ సీసీ కెమెరాస్, హ్మ్. డిజిటల్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు సెక్యూర్ చేశారు. అందులో టికెట్ తీసుకోకుండా అతను పైకి వెళ్ళటం అనేది ఆ టికెట్ కౌంట్ ఎవరో ఒక సెక్యూరిటీ అతను చెప్పటం జరిగిందనమాట. అంటే ఏమీ లేకుండా చాలా మామూలుగా నేను జస్ట్ ఎక్సర్‌సైజ్‌కి వెళ్తున్నాను అనుకున్నట్టుగా వెళ్ళాడు. అయితే వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ అతన్ని తోసిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది వాడారా లేదా అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్. ముందు చాలా నార్మల్‌గా ఆ అమ్మాయి అతన్ని తోసిన తర్వాత కిందకొచ్చి హుహు. ఇట్లా ప్రమాదవశాత్తు అలా సెల్ఫీ తీసుకుంటా అంటే కాలు అంటే జారి కాలు పడిపోయాడు. జారి పడిపోయాడు అని. పడిపోయాడని చెప్పిందంట. చెప్తే పోలీసులు ఇమ్మీడియేట్‌గా రెస్క్యూ టీమ్ రావటం. ఆ రెస్క్యూ టీమ్ ఈ అబ్బాయిని 2, 3 అవర్స్ అయినట్టుంది. పట్టినట్టుంది. బాడీని తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ బాడీ పక్కన ఆ అమ్మాయి వెళుతున్న తీరు చూస్తే పోలీస్ వాళ్ళకి కూడా అనుమానం వచ్చిందంట. హ్మ్. అంటే ఆమె ఏమాత్రం బాధ ఆన్సర్ లేదు. చెప్పటం అంటే హ్మ్. చాలా నార్మల్‌గా చాలా స్ట్రాంగ్ అంటే కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. హుహు. అంటే మనం చూసారా ఒక నోట్ చదువుకుని ఆ! ఎలా అప్పచెప్పేస్తామో అట్లా జరిగింది టక 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 చెప్పేస్తుంది. నార్మల్‌గా తడబాటు ఉంటుంది. ఉంటుంది. అండ్ ఎంత టెన్షన్ ఉంటుంది. తన హ్మ్. కాబోయే భర్త అలా చనిపోయాడు అంటే ఎంత పానిక్ అయిపోతారు. హ్మ్. ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ కూడా అది గమనించింది. అసలు ఏదో జరిగుంటుంది. అసలు ఇంత నార్మల్‌గా ఉందేంటి సియా అనేది వాళ్ళు కనిపెట్టి నెక్స్ట్ ఫాదర్ అప్పుడు ఒక్కొక్కటి తీయటం మొదలుపెట్టారు. అప్పుడు ఇలా జరిగింది. సో, ఇదంతా కూడా చేసింది వాళ్ళ పిన్ని, బాబాయ్ ఈ అమ్మాయితో పెళ్లి రైట్. చేస్తే అదే కదా! బావుంటుంది సో, అనుకున్నారు. అయితే మేడం ఈ మొత్తం కేసులో సియా వాళ్ళ పిన్ని, బాబాయే ఈ అబ్బాయి దగ్గరికి కేతన్ దగ్గరికొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ చాలా బావుంటుందని ఒప్పించి మరీ పెళ్లి చేసేశారు కదా! సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలియదా ఈ అమ్మాయి ఎంత సైకోపాతో? డెఫినెట్‌లీ తెలుస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనరేషన్ అంటే మీరు బాగా చూస్తే అందరూ అనము. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మనకి హెల్తీ రిలేషన్‌షిప్స్ లేవు ఫ్యామిలీస్‌లో. హ్మ్. హెల్తీ కమ్యూనిటీస్ లేవు. అసలు హెల్తీ కన్వర్జేషన్స్ అంటే డిస్కషన్స్ కూడా ఏమీ లేవు ఈళ్ళల్లో. హ్మ్. ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారంటే నాదే ఇష్టం. నా ఇష్టమే చెల్లాలి. నా ఇష్టానుసారంగా తిరుగుతాను. ఆడపిల్లలు కాదు, అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కాదు ఎవరు ఇళ్లలో ఎంతసేపు ఉంటారనేది మనకు తెలీదు. హ్మ్. అసలు ఇంట్లో ఉండే పిల్లలే చాలా తగ్గిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ పిల్లలతో గడిపే టైం కూడా చాలా చాలా తగ్గిపోయింది. తగ్గిపోయింది. వీళ్ళెలా తయారవుతున్నారంటే ఎక్కడ కూడా దేనికి నేను ఆన్సరబుల్ కాదు. అండ్ వాళ్ళెక్కడికెళ్తున్నారు, వాళ్ళ వేర్ అబౌట్స్ ఏంటి అనేది పేరెంట్స్‌కి తెలీదు. హ్మ్. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎవరితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు మేబీ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో అది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో, అలాంటప్పుడు ఈ అబ్బాయి తన అంటే లవరా? బాయ్ ఫ్రెండా? లేదా జస్ట్ ఫ్రెండా? అనేది తెలిసుండవచ్చు చెప్పలేం. రైట్. అవును. లేదా తెలిసుండకపోవచ్చు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆ పిన్ని, హ్మ్. బాబాయ్ మేబీ తెలిసినా తక్కువ వాళ్ళయ్యుండొచ్చు. కాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. బిజినెస్ పరంగా వాళ్ళ అంతస్తుకు తగ్గవాడు అయ్యుండకపోవచ్చు. సో, ఈ రకంగా ఫ్యామిలీ యాక్చువల్లీ వీళ్ళు ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ ముందుగా పరిచయం ఉన్న ఫ్యామిలీస్. హుహు. కానీ వీళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో కేతన్ తాతగారికి ఈ పిన్ని, బాబాయ్ వచ్చి ఈ చాలా మంచి అమ్మాయి.
మా సిస్టర్స్ డాటర్, మీరు చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, నెమ్మది అంతా చాలా వెరీ టాలెంటెడ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్. తన షీఈ్ అంటే ఏదో తన ఓన్ బిజినెస్ కూడా ఉంది, ఏ బేకరీ ఏదో రన్ చేస్తున్నారు అని చెప్పటం జరిగి ఆ రకంగా చెప్పారని వాళ్ళ తాతగారు చెప్తున్నారు. రైట్. వాళ్ళ ఓకే. అంటే మెయిన్ కల్ప్రిట్స్ వచ్చి వాళ్ళ పిన్ని బాబాయ్ అంటూ. అయితే మేడం ఇప్పుడు రీసెంట్‌గా ఒక సర్వే చేస్తే మన భారతదేశంలో ఎక్కువగా జెన్‌జీ అసలు మాకు పెళ్ళే వద్దు, మేము సింగిల్‌గానే ఉంటాము అనేసి ఎంత 80% ఆఫ్ ద జెన్‌జీ ఇదే మాట అన్నారంట. అంటే ఈ సంఘటనలు చూస్తుంటే ఇంక పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఓ 20% మంది కూడా ఇంక మాకు పెళ్ళొద్దు అనే లాంటి సమాజంలో అలాంటి భయం అనేది ఏర్పడిపోయింది. ఏమంటారు? పెళ్ళంటే ఒక ఫోబియా కింద తయారైపోతుంది. ఎందుకంటే మీరన్నట్టుగా మనం మాట్లాడి స్టూడియో నుంచి మీరు ఇంటికెళ్ళేటప్పటికి, నేను ఇంటికెళ్ళేటప్పటికి ఇంకో ఇష్యూ ఉంటుంది. అవును. అంటే ఒకప్పుడు అత్యాచారాల విషయంలో ప్రతి 3 నిమిషాలకి 5, 6 అయ్యేవి అనేవారు. ఈ మధ్య కాలంలో ఈ జెండర్ అంటే ఒకప్పుడు స్త్రీలు మాత్రమే ఏదో హింసించబడేవారు, హింసించబడేవారు. మర్డర్స్ కూడా జరిగేది అనేవారు. ఈ మధ్య కాలంలో ఒక 5, 6 ఏళ్ల క్రితం అయితే ఒక కేసు, అంటే చాలా అందులో నేను బయట కూడా ఇవ్వటం జరిగింది మీడియాలో. భర్తని మర్డర్ చేసేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్. హుహు. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించేస్తుంది భర్త లాగా బాయ్ ఫ్రెండ్ అవును. చేసి. ఆ! ఎప్పుడో ఒకసారి భోజనాలు చేస్తున్నప్పుడు అతను మీట్ తినడనమాట, కొడుకు, ఆ! ఆమె రియల్ కొడుకు. సో వడ్డించుకొని తినేస్తున్నాడు వీడు. ఓహ్! అప్పుడు తల్లికి డౌట్ తల్లి వచ్చింది. కనుక్కునిందా? తల్లికి డౌట్ వచ్చి ఇన్వెస్టిగేట్ వాహ్! చేయిస్తే, కంప్లైంట్ చేస్తే తర్వాత తెలిసింది డిఎన్ఏలో. ఓహ్ చూడండి మై ఎలా ఉందో. అంటే గాడ్! రాను రాను ఎలా ఉందంటే అంటే జెన్‌జీ భయపడటానికని కాదు. ఇప్పుడు నార్మల్‌గా మీరు 99% ఆఫ్ ద బాయ్స్ ఏం చెప్తున్నారు? మాకు పెళ్ళే వద్దంటున్నారు. అవును. 99% మీరింకా 20% అంటున్నారు. 99% ఆఫ్ ద బాయ్స్ పెళ్ళొద్దు, ఏమొద్దు, మేము ఫ్రీగా హ్యాపీగా ఇట్లా ఉంటాము అంటారు. హ్మ్. సో అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు. అంటే ఈ జెండర్ మనం ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆహ్, ఒక వాళ్ళు పెరిగిన వాతావరణం గాని ఏది హెల్తీ అట్మాస్ఫియర్ లేదు. హ్మ్. హెల్తీగా చిన్నప్పటి నుంచి మంచి విషయాలు చెప్పుకొని, అంటే ఒక క్వాలిటీ టైంని ప్రొవైడ్ చేయట్లేదు పేరెంట్స్. అండ్ పెద్దవాళ్ళు కరువవుతున్నారు. పెద్దవాళ్ళనేంటి ఏది రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు అమ్మాయిలు. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే మాకు అవసరం లేదు అంటే, అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటే మాకు ఈ పెళ్లి అవసరం లేదు. ఆ ఓకే. రకంగా ఒక ఫ్యామిలీ అంటే బాండ్ అనేది డెవలప్ అవ్వటం లేదు. రైట్. సో మనం చాలా ఫైనాన్షియల్లీ బాగుంటున్నారు గనక బోలెడు బొమ్మలు కొంటున్నారు. హ్మ్. ఆ బొమ్మలకి లైఫ్ ఉండదు. సో బొమ్మలతో మాత్రమే వీళ్ళు స్పెండ్ చేసినట్టుగా మనుషులతో కూడా స్పెండ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో దేర్స్ నో లైఫ్, దేర్స్ నో క్వాలిటీ. అసలు ఒక బాండేజ్ కానీ, ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఏవీ లేవు. రైట్. అదే ఇందాక చెప్పాను కదా, కైండ్నెస్ అనేది మీరు కొనక్కర్లేదు, మనలో ఉంటే చాలు. దాని వాల్యూ కూడా మనం కట్టలేం. బట్ ఆ కైండ్నెస్సే లేకపోతే ఎంత జీవితం ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటే ఇలాంటి మర్డర్సే జరుగుతాయి. రైట్. ఇలాంటి న్యూస్లే మనం వింటూ ఉంటాం. హ్మ్. ఎందుకంటే ఒక మనిషిలో కైండ్నెస్ లేనప్పుడు, ఎమోషన్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. తెలీదు. ఏదైనా వాళ్ళు ఏదైనా చేయొచ్చు. చేసేస్తారు. నా ఇష్టం ఎందుకంటే అన్న దాంట్లో. కేర్లెస్, నాట్ ఓన్లీ కేర్లెస్నెస్, కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి అనవసరం. హ్మ్. అందులో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ కూడా పరువులు పోగొట్టుకుంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, జైల్లో ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు మనకి ఈ సియా ఎగ్జాంపులే చూడండి. ఆ అమ్మాయి 20 ఇయర్స్ లైఫ్, 20 ఇయర్స్ ఇప్పుడు లైఫ్ కన్విక్షన్ పడితే నెక్స్ట్ టిల్ హర్ న్యాచురల్ లైఫ్ పడుతుంది. హ్మ్. అంటే బ్రతికున్నంత కాలం జైల్లోనే మేబీ ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇది అయిపోతే వాళ్ళ తండ్రి కోరిన విధంగా పర్వాలేదు. హ్మ్. లేదంటే బెయిల్ అంటూ 10-15 ఏళ్ళు వీళ్ళు బయటే ఉంటారు. హ్మ్. అయితే ఆ తర్వాత అయినా వాళ్ళు శిక్ష పడిన తర్వాత వాళ్ళు ఎంత అంటే మానసిక ఎంత క్షోభ. మంచి లైఫ్ హ్మ్. పోగొట్టుకున్నట్టే కదమ్మా ఖచ్చితంగా. లెక్క. అండ్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా పరువు అనేది కూడా పోతుంది కదా. స్టిగ్మా, ఇంకా ఫ్యామిలీ. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కూర్చోపెట్టి ఈ పిల్లల్ని, వీళ్ళు అతి తెలివైన జనరేషన్ అంటున్నారు. హ్మ్. అంత తెలివైన వాళ్ళకి అంటే దాన్ని ఏమంటారు, అడ్డుదారులు తొక్కుతున్నట్టుగా అవుతుంది. ఆ తెలివితేటల్ని సక్రమమైన మార్గంలో పెట్టట్లేదు కదా. ఎలా పెడతారు? వాళ్ళకి ఏం తెలుసు? రైట్ వే అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఆ రైట్ వేలో వెళ్తారు. లేనప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా, ఇప్పుడు మీరు బ్రేకులు తీసేస్తే బండి ఎలా వెళ్తుంది?
కరెక్ట్. ఆ రకంగా వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. చేతిలో డబ్బులుంటాయి. షికార్లు, ఏదో మాట్లాడితే పార్టీలు, పబ్ కల్చర్ ఇవన్నీ ఎక్కువైపోయింది. అండ్ ఒక మనిషి ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మీరు చూడండి డియరెస్ట్ ఫ్రెండ్ అనే లేదు. టైం లేరు, పాస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సే ఎవ్వరు లేరు ఒక్కొక్కళ్ళకి కూడా. టైం పాస్. టైం పాస్ జస్ట్. టైం పాస్ చాలా ఈరోజు అయిపోవాలి. అండ్ అవును. అబ్జర్వ్ చేయండి మీరు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ రోజు ఎలా కంప్లీట్ అవుతుంది అనేదే తప్ప ఈరోజు ఏం ఏం చేద్దాం నేర్చుకున్నాము ఏంటి? నేర్చుకోవటం పక్కన పెట్టండి. అండ్ చదువు కూడా ఉమ్, నాకు తెలిసి 40-50% ఆఫ్ ద వీళ్ళు ఈ చాట్ జీపీటీ వీటి మీద ఆధారపడుతున్నారు. బ్రెయినే అసలు యూజ్ యూజ్ చేయట్లేదు. చేయట్లేదు. లేదా ఎవరో బాగా చదువుకునే పిల్లల దగ్గర ప్రాజెక్ట్ తెచ్చుకొని వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు టైం ఎంత వేస్ట్ చేస్తున్నారో ఆ వేస్ట్లోనే వీళ్ళు కంప్లీట్గా తప్పుదోవలు పట్టిస్తుంది వాళ్ళ Right. బ్రెయిన్ని. రైట్. అండ్ చెడిపోతున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్కడ అంటే ఒక వాల్యుబుల్గా ఎక్కడ తయారవుతుంది? కరెక్ట్. విలువలతో కూడిన జీవితం లేనప్పుడు వాళ్ళ జీవితం వ్యర్థమే అవుతుంది. వ్యర్థమే. వాళ్ళు ఎగ్జాక్ట్లీ, ఏం చాలా బాగా చేస్తారు అనేది చెప్పారు. మనకు తెలియదు. అవును. అయితే ఈ కేసులో ఇప్పుడు పూణేలో జరిగిన ఈ హత్య కేసులో సియాకి ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత, అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ క్రియేట్ అయ్యి ఉంటాడా, లేకుంటే ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు, చాలా క్లియర్గా చెప్పారు కదమ్మా. నవంబర్ ఈ అబ్బాయితో ఫెబ్లో ఎంగేజ్మెంట్ అయింది. ఉమ్, లాస్ట్ ఇయర్ 2025 అరౌండ్ నవంబర్ అనుకుంటా ఈ పరిచయాలు, పెద్దవాళ్ళంతా కూర్చుని మాట్లాడుకోవడాలు ఇవన్నీ మొదలయ్యాయి. మ్హూ. అప్పటికి ఈ కేతన్ చెప్పాట వాళ్ళ ఫాదర్తో ఈ చౌదరి గురించి, మ్హూ. ఈ చేతన్ చౌదరి గురించి. ఓకే. ఏదో మాటల సందర్భంలో ఆ అమ్మాయికి మంచి ఫ్రెండ్ అని అంటే ఆల్రెడీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉండే ఉన్నాడు. మ్యారేజ్ ఉన్నాడు. ఫిక్స్ చేసుకున్నది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏదైతే బేకరీ ఉందో ఉమ్, ఆ బేకరీలో అతను ఏదో సప్లయర్, ఓకే. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ సప్లయర్ యా, అన్నమాట. యా, యా. సో ఆ రకంగా బిజినెస్ పరంగా ముందు స్నేహమై ఆ తర్వాత వాళ్ళ స్నేహం పెరిగిందనమాట. అయితే ఇదైతే ఒక కేసు మేడం. కొంతమంది అంటే ఆల్రెడీ అంటే మ్యారేజ్‌లో వాళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రిలేషన్‌షిప్ అనేసి వాళ్ళ బంధమే పాడైపోతుంది. రైట్? దాని తర్వాత కూడా చాలామంది హత్యలు అవి ఇవి జరుగుతుంటాయి గదా! సో, ఆ థర్డ్ పర్సన్ రావడానికి రీజన్ ఏంటి? అంటే చెప్తున్నాను కదా, ఒక విలువలతో కూడిన జీవితం అయితే లేదు ఇప్పుడు. విలువలతో పెరగట్లేదు. విలువలతో వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిజైన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మధ్యలో ఇంకొక వ్యక్తి ప్రవేశించాడు అంటే అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, వేరే మ్యారేజ్ కానివ్వండి, ఏదైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండ్ అంత స్ట్రాంగ్ కాదనమాట. హ్మ్. వాళ్ళిద్దరు బాండ్ స్ట్రాంగ్గా ఉంటే మూడో మనిషి ఎలా వస్తారు అందులోకి? లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. రైట్. అలాంటప్పుడే కదా ఇప్పుడు మీరు మన చైల్డ్ అబ్యూస్ కేసెస్లో కూడా పేరెంట్స్ ఇద్దరు సక్రమంగా లేకపోవటం వల్ల వాళ్ళతో కలిసి మాట్లాడటం లేదు, వాళ్ళతో షేర్ చేసుకోవట్లేదు, వాళ్ళ గురించి స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవట్లేదు కనుకనే వాళ్ళు వేరే వాళ్ళకి దగ్గర అవుతున్నారు. హ్మ్. ఏదో అంకల్ అని ఇంకో ఏదో సంథింగ్. సో ఎప్పుడైతే, అందుకే చెప్తున్నాను, పూర్వకాలంలో నాన్నమ్మలు తాతగారులు స్టోరీస్ చెప్పేవారు, అవును. లేదా ఇంకా ఏదో మంచి మంచి కొటేషన్స్ సేయింగ్స్ చెప్పేవారు. ఇప్పుడు అంత టైం లేదు ఎవరికి. హ్మ్. అండ్ పెద్దవాళ్ళు ఉండటం కూడా ఇప్పుడు రోజుల్లో చాలా ఇష్టపడరు. తక్కువ. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏ రకమైన వాల్యూస్ తెలియనప్పుడు హ్మ్. వాళ్ళు అలానే పెరుగుతారు. హ్మ్. అండ్ రెండోది ఏంటంటే ఎవరో ఒకరు వీక్ అయిపోతారు. వెంటనే ఆ ప్లేస్లో ఆబ్వియస్గా ఎవరో ఒకరు ఎంటర్ అయిపోతూ ఉంటారు కదా. సో హ్మ్. అంతేకాకుండా ఇందులో మీరు చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ వరల్డ్ అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య 2400 హ్మ్. ఫోన్ కాల్స్ ఫోన్ అంట. కాల్స్ అంట. అవును. కాల్ ది రిజిస్టర్లో హ్మ్. కాల్ కాల్ డేటా డేటాలో. తీస్తే అంటే 230 అవర్స్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఒక పక్క ఈ అబ్బాయితో చాలా క్లోజ్గా ఉంటూ ఆ అబ్బాయిని మెయింటైన్ చేస్తూ. నాకు కొంచెం ఎందుకు అంటే ఇందాక ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు 2-3 అంటే కొన్ని రకరకాల కోణాల్లో మాట్లాడుకోవాలి ఈ హ్మ్. కేసుని. అంటే ఒక పక్క సైకోపాత్, హ్మ్. అంటే సైకాలజీ ప్రకారం అయితే మనం చూస్తుంటాం వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మోరల్ డిసగ్రిమెంట్ అంటాం, మ్హూ. డిసెంగేజ్మెంట్. అంటే సైకాలజీలో వాడుతూ ఉంటాం డిస్ఎంగేజ్మెంట్, మ్హూ. మోరల్ డిస్ఎంగేజ్మెంట్. అంటే ఎవరు ఎలాగైనా పోని, హ్మ్. మేం చేస్తున్నది చాలా పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. జస్టిఫై చేసుకుంటారు వాళ్ళు చేసే తప్పుని. హ్మ్. మర్డర్ చేసాం, అవును చేసాం, చేశాను. మాకు వాడు అడ్డం ఉన్నాడు, నాకు అతను నచ్చలేదు. నాకు నచ్చలేదు. హ్మ్. ఇప్పుడు విక్టిమ్ అంటున్నారు మీరందరూ, కానీ వాడుంటే నేను విక్టిమ్ అయిపోతాను కదా.
సో వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుంటారు. సైకాలజీలో ఏమంటారంటే వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోగలరు. ఇది తప్పు కాదు, మేం చేసిందే కరెక్ట్. అండ్ రెండోది ఏంటంటే మోర్ దాన్ వన్ అయినప్పుడు ఏదైనా ఒక ఇష్యూ, ఒక నేరం చేయటానికి ఒకరికన్నా ఎక్కువ మంది అందులో ఉన్నప్పుడు ఒకరు కొంచెం ఆలోచిస్తున్నా రెండో వాళ్ళు రీఎన్ఫోర్స్ చేస్తారు. ఒకరు ఆగుదాం అనుకున్నా ఏం కాదు, ముందుకెళ్దాం, ఇలాగే చేద్దాం, అలాగే చేద్దాం అని. మీరు చూసినట్లయితే ఆ ముస్కాన్ కేసులో కానీ రైట్. శ్రద్ధ కేసులో కానీ అన్నిట్లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక కేసులో అనుకుంటే వాడు బక్కరా, ఆ బాయ్ ఫ్రెండ్ అసలు యాక్చువల్గా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వదలరు. నువ్వు ఇప్పుడు నిన్న మొన్న మీడియాలో కూడా చెప్తున్నారు, యాక్చువల్లీ నాదేం లేదు, నేను ఎక్కువ లేదు, తనే తోసేసిందని చెప్తున్నాడని చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఇతన్ని అడ్డం తొలగించుకోవాలి, మన లైఫ్లో ఇతను ఒక చాలా అడ్డు, ఈ అడ్డుని మనం తొలగించుకోవాలి అంటే అది ఒక ప్రాణం కింద వాళ్ళు తీసుకోవట్లేదు. మనం ఏదైనా ఒక కర్టన్ నచ్చలేదు, ఆ కర్టన్ తీసి పారేద్దాం, లేదంటే ఒక కలర్ ఏదో నచ్చలేదు డ్రెస్ పడేద్దాం, పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా ఆయన్ని. అండ్ ఇంకొక కోణం నాకు ఏమనిపించిందంటే ఆ అమ్మాయికి ఒక్కసారిగా విపరీతమైన డబ్బు ఆ అమ్మాయి కళ్ళ ముందు కనిపించింది. కేతన్ స్టేటస్ కానీ ఆ అబ్బాయి చూపించే ప్రేమ, గిఫ్ట్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ చూస్తా అంటే కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం, ముందే ఎందుకు వదిలేసేయాలి, ముందే ఎందుకు నో చెప్పాలి. సైమల్టేనియస్గా ఆయనతోనూ బాయ్ ఫ్రెండ్తోనూ రొమాంటిక్ పార్ట్నర్తోనూ బాగానే ఉంది, ఈ అబ్బాయితో కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇష్టం లేకపోతే నిజంగానే ఇష్టం లేనట్టు ఉండాలి, చెప్పే ధైర్యం లేదు. పోనీ అట్లీస్ట్ బిహేవియర్ అంటే నాకు ఇష్టం లేదు, నవ్వొద్దు, అంత మూవ్ అవ్వద్దు, క్లోజ్గా ఎందుకు ముభావంగా ఉండొచ్చు. అలా లేకుండా చాలా క్లోజ్గా మూవ్ అయిందే ఆ అబ్బాయిని నమ్మించే విధంగా. అంటే ఎంజాయ్ చేద్దాం, దొరికినంత ఎంజాయ్ చేసేద్దాం. సో అస్సలు వాల్యూస్ లేవు. మేబీ మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఉంటాడు. సో కొన్నాళ్ళు ఇలా చేసి మెల్లగా అడ్డు తొలగించుకుందాం, హత్యలాగా కాకుండా. అండ్ అసలు ఎంత ప్యాథటిక్ చూడండి. అంత ఆ అబ్బాయికి ట్రెక్కింగ్ ఆల్రెడీ భయం అని, ఫోబియా ఉందని విన్నాం. కానీ కొంతమంది చెప్పే కథనం ప్రకారం ఆ అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్, యుఎస్ఏలో కూడా ఆ అబ్బాయి విపరీతంగా వెళ్ళేవాడు ట్రెక్కింగ్ అని చెప్పారు కొంతమంది. సో ఏది నిజం అనేది మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి తోసేయాలి అనే ఆలోచన, కంప్లీట్లీ ఇంటెన్షన్ అసలు ఎంత క్రిమినల్ మరి వీళ్ళకి కాన్స్పిరసీ. ఇప్పుడు ఇంత క్రిమినల్ వాళ్ళ మైండ్ ఉంటుంది కదా. క్రిమినల్స్ అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా ఏదో ఒక నేరం చేసి ఉండాలి కదా. కానీ వీళ్ళకి ఏ రకమైన పూర్వ నేర చరిత్రే లేదు కదా. 20 years అంటే ఏం తెలిసి ఉంటుంది. ఆ టైంలో హత్యే డైరెక్ట్. ఎలా చేయగలుగుతున్నారు అసలు? అంటే అది చెప్తున్నాను కదమ్మా, వాళ్ళ హత్య అనుకోలేదు, మనకి ఇది ఇష్టం లేదు, అడ్డు తొలగించుకుందాం అంతా. అంటే మనం ఆలోచించే విధంగా ఇదొక మర్డరు, ఇది తప్పు. ఇందాక అదే చెప్పాను, మోరల్ డిస్ఎంగేజ్మెంట్. అంటే ఇది హత్య కాదు, వాళ్ళ దృష్టిలో అది హత్య కాదు. మనకి అడ్డం వచ్చాడు వాడు, అడ్డం వచ్చేవాడిని తోసేద్దాం, అడ్డం తొలగించుకుందాం. అది ప్రాణమా ఎందుకు? ఓకే, ముందు చెప్పాను. ఆ ఫ్యామిలీ ఒక 26 ఏళ్ళ అబ్బాయిని పోగొట్టుకున్నారంటే ఎంత అబ్బాయినైనా అసలు అంటే ఇవేవి కూడా వాళ్ళు ఆలోచించలేదు. మన డెసిషన్ మాత్రం కరెక్ట్, ఎందుకంటే నా కోసం నేను ఉండాలి. సరే ఉండాలి, కానీ నీకు అతనితో పక్కన కూర్చొని నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు చంపేసేంత ధైర్యం ఎలా వచ్చింది? క్రూరత్వం. ధైర్యం ఎట్లా అంటాం? అది చంపేయటం అనేది అది క్రూరత్వం కదా, అది ధైర్యం కాదు. ఆ అమ్మాయి అంటే చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చక్కగా చేసుకోవచ్చు, తల్లిదండ్రులతో చెప్పొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కేతన్ తండ్రి కూడా అదే అన్నాడు, మాకు ఒక్క మాట చెప్పితే మేము క్యాన్సిల్ చేసేసుకునేవాళ్ళం, మా అబ్బాయి మాకు మిగిలేవాడు. అండ్ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అమ్మాయిలు అంత మొహమాటంగా అంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేని విధంగా ఏం పెరగట్లేదు. ఏదైనా ఇష్టం లేకపోతే చాలా చక్కగా మాకు ఇది వద్దు అని చెప్పే ధైర్యం ఉంటుంది పిల్లలకి. సో కాకపోతే అంటే నా వరకు నాకు అనిపించింది, ఎంజాయ్ చేద్దాంలే ఒక 5 months 6 months ఈ డబ్బుని, ఈ స్టేటస్ని ఎంజాయ్ చేద్దాం. ఆయన రోజుకు ఒక కార్ తెస్తాడు, తిరుగుదాం,
అండ్ అలా లేకపోతే ఇప్పుడు వద్దనుకొని ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటే, రిజెక్ట్ చేశారు అని సమాజం అంటుందేమో అనేసి భయపడి ఇలా దాచిపెట్టి మరి హత్య చేసిందా? ఒక రకంగా స్టిగ్మా కొంచెం ఉంటుంది. హ్మ్. బట్ ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం హత్య అసలు చేశారు కదా! ఆ! ఇంకా అసలు ఆ ఫ్యామిలీ ఎప్పటికైనా తలెత్తుకోగలదా? పెద్ద మచ్చ. అటు ఫ్యామిలీకి అసలు ఇర్రిపేరబుల్ లాస్. హ్మ్. కొడుకే లేడు. ఈ ఫ్యామిలీకి వీళ్ళ వంశ చరిత్ర ఇదా? వాళ్ళ అమ్మాయి ఇలా చేసిందా అనరా? హ్మ్. సో, ధైర్యం అంటే నాకేమనిపిస్తుందంటే, ఆ అమ్మాయి ఒక్క క్షణమేనా ఒక్క మంచి ఫ్రెండ్ కూడా లేదేమో అనిపించింది నాకు ఆ అమ్మాయికి. షేర్ చేసుకోవడానికి. ఎవరితోనైనా షేర్ చేసుకునుంటే, మీ ఇద్దరు చేస్తున్నది తప్పు. ఇలా చెయ్యొద్దు. డైరెక్ట్‌గా వెళ్లి కేతన్‌కి చెప్పేయి. ఎందుకంటే అంత అండర్‌స్టాండింగ్ లేకుండా ఉండరు గదా! ఖచ్చితంగా. నాకిష్టం లేదు అనేక ఎందుకు వెంటపడతాడు? ఇదేం లవ్ మ్యారేజ్ కాదు. కాదు. అరేంజ్డ్ మ్యారేజ్. చక్కగా తను నాకు వద్దు అని తల్లిదండ్రులతో చెప్పినా, ఆ అబ్బాయి సిస్టర్‌తో చెప్పినా అయిపోయేది గదా! అవును. చాలా చక్కగా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని ఆ అమ్మాయి, ఆ అబ్బాయిని అడ్డు తొలగించుకొని, ఆ విధానంలోకి వెళ్ళింది. ఎందువలన అలా చేసింది అనేది మనం అంటే మీరన్నట్టు వీళ్ళు హత్యలు చేయలేదు, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు అన్నది కాదు. ఆ క్రూయలిటీ అనేది మైండ్‌లోకొచ్చిన తర్వాత, సెల్ఫిష్‌నెస్ ఉన్న తర్వాత సెల్ఫ్ సెంటర్డ్ అన్నాం. అంటే నేను తప్ప ఇక్కడ ఏం లేదు. నా మై విల్ ఈజ్ లా అన్నట్టు. నా హ్మ్. ఇష్టమే కొనసాగాలి అన్నట్టుగా వాళ్ళు రైట్. బిహేవ్ చేశారు. అయితే ఈ తరం గురించి మనం మాట్లాడుకుంటే రిజెక్షన్‌ని అంగీకరించలేని తరం పెరుగుతుందా? లేకపోతే సమస్యల్ని ఎదుర్కోలేకపోవడం వల్ల అలాంటి తరం ఇంకా పెరుగుతుందంటారా? అమ్మ వాళ్ళకి ఏది కూడా లేదు పేషెన్స్. హ్మ్. దేన్ని తట్టుకోలేరు. రిజెక్షను ఇంటిలో తట్టుకోలేరు. తల్లిదండ్రులనే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. హ్మ్. మదర్‌ని, ఫాదర్‌ని గౌరవిస్తూ మంచిగా ఉండే ఫ్యామిలీస్ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఈ జనరేషన్ పిల్లల్లో. ఎందుకంటే నేను చాలా సార్లు చూస్తుంటాను. అసలు పేరెంట్స్‌తో ఎట్లా మాట్లాడతారో ఎంత రిజెక్షన్ అంటే అసలు వాళ్ళని రిజెక్ట్ చేయాలి మనం. అప్పుడు గాని వాళ్ళకి తెలిసి రాదు. ఆ పిల్లలకి చేతి నిండా డబ్బిస్తున్నారు. బోలెడంత టైం ఉంది. ఎందుకంటే ఏది చదవక్కర్లేదు. హ్మ్. ఒకప్పుడు కంప్లీట్ టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమి చదవక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇన్ ఫింగర్ టిప్స్. ఎందుకంటే మనకి అంత మొబైల్స్‌లో మనకొచ్చేస్తుంది అవును. డేటా, ఇన్ఫర్మేషను. మనం దాని ప్రకారం ముందుకెళ్ళొచ్చు. సో, రిజెక్షన్ అనేది ఆ పేషెన్స్ కూడా లేదు. ఆ హెల్తీ కమ్యూనికేషన్ లేదు. హ్మ్. హెల్తీ డిస్కషన్స్ లేవు. అలాంటప్పుడు పేషెన్స్ ఉందా? లేదా? అని మనం అడగటానికి కూడా వాళ్ళు పేషెన్స్ అంటేనే తెలీదు వాళ్ళకి. కరెక్ట్. మొత్తానికి అసలు వాల్యూస్ లేకుండా పెరగటం వలన కంప్లీట్‌గా పెంపకం లోపమేనమ్మా. హుహుహు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో పేరెంట్స్ కొంచెం అంటే వాళ్ళతో స్పెండ్ చేసి ఏది కరెక్ట్? అసలు వాల్యూస్ ఏంటి? అని హ్మ్. చెప్తే వాళ్ళు ఇంత సింపుల్‌గా మర్డర్స్ చేసే అంటే ఇందులో మనం ఆ అమ్మాయి ఇంకా పెళ్ళికి ముందు చేసేసింది. పెళ్లయిపోయాక హనీమూన్ పేరుతో ముస్కాన్ కేస్ ఉంది కదా! రైట్. అవును. అంటే పెళ్లి చేసేసుకుంది. పెళ్లి అంతా ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్సు. అవును. పెళ్ళికిచ్చినంత ఈ షూట్స్‌కి, ఈ హంగామాకి ఇచ్చినంత వాల్యూ ఆ అమ్మాయికి అబ్బాయి, ఆ అబ్బాయికి అమ్మాయి ఇచ్చుకుంటున్నారా? తర్వాత జస్ట్ షో ఫ్యామిలీస్ ఆఫ్. ఫ్యామిలీస్‌కి ఇచ్చుకుంటున్నారా? ఏమీ లేదు. మొత్తం మనీ తూకం వేస్తున్నారు. హ్మ్. మీరు ఇన్ని ఫంక్షన్స్ చేయండి. మేము ఇన్ని ఫంక్షన్స్ చేస్తాము. ఇంత ఖర్చు పెడదాము. ఇంతమంది రావాలి. ₹500 ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ మనం ప్రింట్ చేయాలి. సో, ప్రీ వెడ్డింగ్ షూటు, వెడ్డింగ్ షూట్. ఇదంతా బానే ఉంది. 5 వీక్స్ కూడా కలిసి ఉండరు. అది కథ. హ్మ్. 7 వారాల పెళ్లిలాగా చేస్తున్నారు. హ్మ్. బట్ ఎక్కడ చూడండి ప్రేమలుండట్లేదు. ఒక్కటే మీకు ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి మేకప్ అయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఇట్లా మీ చేయనివ్వండి. హ్మ్. ఛీ! అంత ఆడ్‌గా చూసాను నేను ఈ మధ్య. ఆ! మేకప్ చెరిగిపోతుంది. ఓహ్! సో, అత్తగారు ముట్టుకోకూడదు, అత్తగారు బొట్టు పెట్టకూడదు, అత్తగారు పూలు పెట్టకూడదు. ఇంకా పెళ్లి అవ్వకముందే అన్ని రెస్ట్రిక్షన్స్. అస్సలు లేదమ్మా. ఓన్లీ ప్లాస్టిక్ కాగితం పెళ్ళిళ్ళు, ప్లాస్టిక్ ఉంది. మనం బోగన్‌విల్లా ఫ్లవర్ ఇది చూస్తాం గదా! హ్మ్. అసలు కాగితపు ఒక పూలు. ఆ! ఒక సువాసనాభరితమైన జీవితం మాత్రం ఎవ్వరికీ ఒద్దు. హ్మ్. అంత ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్. బయటికి కలర్‌ఫుల్. ఎక్కడ మీరు చూడండి ఎక్కడ బాండ్ ఉంటుంది? పూర్వకాలం మేనత్తలంటే ఇష్టం ఉండేది. పిన్ని, పెద్దమ్మలంటే ఇష్టం ఉండేది. ఒక కుటుంబం అంటే ఇష్టం ఉండేది. తర్వాత అత్తగారింటికెళ్ళాక అత్తగారే
సర్వస్వం. ఇంకా వాళ్ళ ఇల్లే కదా అవును. మ్యాట్రిమోనియల్ హోమ్ అంటే. అమ్మలాగా ఇప్పుడు చూసుకునే అత్తగారు ఎవరో తెలీదు, ఆ, అత్తగారితో ఒక పూట స్పెండ్ చేయాలంటే ఇష్టం ఉండదు అసలు. అంటే బాగా ఆలోచిస్తే మీరు ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, ఈ పెళ్లి హంగామాకి చేసినంత కేటాయించినంత టైం లో 100 వంతు అత్తగారితో గాని అత్తగారి బంధువులతో గాని ఆ అమ్మాయి స్పెండ్ చేస్తుందా? చాలా తక్కువ. అబ్బాయి ఇంకా ఫాలో అయిపోతాడు గొర్రెలాగా అమ్మాయి వెనకాల. ఉమ్, అమ్మాయి ఎక్కడికంటే అక్కడ రావాల్సిందే, లేదంటే అక్కడ అయిపోతుంది. ఉమ్, సో ఏ పెళ్లిలో చూసుకున్నా మీకు హార్మనీ ఎక్కడుంది? లేదు. అంత ఆర్టిఫిషియలే. కొన్ని రోజులకే, కొన్ని నెలలకే మళ్ళీ విడిపోతున్నారు. విడిపోతున్నారు. మళ్ళీ దాని తర్వాత అలుమ్ని వేస్తున్నారు. ఇంకా వాడికి వచ్చే జీతమే ఆళ్ళకి దీనికంటే పెళ్ళే వద్దు అనేసి ఉంటున్నారు ఇప్పుడు. అదే రీజన్ అయ్యుండొచ్చు. పెళ్ళి అంటే అంటే మనకి నార్మల్‌గా మ హిందూ ధర్మ ప్రకారం, మన ఆచారాల ప్రకారం పెళ్ళనేది చాలా పవిత్రమైన బంధం కింద ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ కాగితంలా చేసేసారు. అవును. అవును. ఎక్కడ పెళ్ళి అనేది ఒక అంటే మన హైందవ సాంప్రదాయం అని గాని మ్యారేజ్ వాల్యూస్ ఏవి లేవమ్మా ఇప్పుడు. ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందంటారు ఇంకా రాను రాను? మీ అంచనా ఇప్పటికే ప్రకారం? లేదు. బెస్ట్ మానేసినా బావుంటుంది. అంటే అసలు పెళ్ళిళ్ళే లేకపోయినా బానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇలా చచ్చిపోవడాలు, ఇలా మర్డర్స్ ప్రాణం చేసుకోవడాలు, పోయే కంటే విడిపోయిన తర్వాత కూడా ఎన్ని ఇయర్స్ టుగెదర్ కోర్టులకు తిరుగుతున్నారు. అవును. ఆ కోర్టులకు తిరిగినప్పుడు కూడా ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని హస్బెండ్‌కి చూపించడానికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండట్లేదు. వాడిని ఒక సైకోలా పెంచుతుంది పిల్లల్ని. హ్మ్. ఎందుకంటే నాన్నకి చూడకూడదు, నాన్నమ్మకి చూడకూడదు, బాబాయిని చూడకూడదు. వాళ్ళకి ఎవ్వరికి తెలీదు. హ్మ్. సో వాళ్ళ ముందు ఈ డిస్కషన్స్. ఆ పిల్లలు ఎలా పెరుగుతారు? దానికన్నా బెస్ట్ ఏంటంటే అంటే ముందే పిల్లలు వద్దు అనుకునేనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అవును. చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని కనట్లేదు తెలుసా? సో, ఒక సర్వేలో తేలిందేంటంటే పిల్లలే వద్దంటున్నారు. సో, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ జనాభా ఎక్కువైపోతుంది. సో, ఒక జనరేషన్ తగ్గిపోయింది యాక్చువల్లీ. అలా అంటే వెరీ రేర్‌లీ అది హ్మ్. జరుగుతోంది. ఎందుకంటే పెళ్లి, పిల్లలు వద్దనుకోవట్లేదు వీళ్ళు. కాకపోతే ఆ పెళ్లిలో గాని, ఆ పిల్లల్ని పెంపకం విషయంలో గాని వీళ్ళు శ్రద్ధ వహించట్లేదు. హ్మ్. ఎందుకంటే ఒక మిషన్స్‌లా తయారైపోయారు. రెండోదమ్మా, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. అది తప్పులేదు. బట్ మొత్తం జీవితమే ఒక ఎంజాయ్‌మెంట్‌లా పెట్టుకోవాలి. ఆ పబ్స్‌కెళ్ళాలి, హోటల్స్‌లోనే ఉండాలి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా మార్చేసుకున్నారు చాలా వరకు. హ్మ్. దాని వలన గూడా అంటే ఒక ప్రాపర్ మీరు చూడండి ఎక్కడ కూడా అంటే జాబ్స్‌లో బిజీగా ఉంటారు. శనాదివారాలొస్తే వాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకున్న టైం ఉండదు. ఎందుకంటే బయటికెళ్ళిపోవాలి. హ్మ్. ఆ ఉన్న ఒక్క పూట కూడా బయట తిరిగేయాలి. హ్మ్. బయట తినేయాలి, బయట తిరిగేయాలి, వచ్చేయాలి. మళ్ళీ మండే టు ఫ్రైడే ఆర్ సాటర్‌డే మళ్ళీ బిజీ. మళ్ళీ బిజీ. ఎవరి పనుల్లో వాళ్ళు. వాళ్ళెప్పుడు మాట్లాడుకుంటారు కూర్చొని. హ్మ్. పిల్లలకి ఫుల్ ప్యాకప్ ట్యూషన్సో ఏవో ఉంటాయి. కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ చేసటం. అంటే ఒక కుటుంబాన్ని మీరు తీసుకుంటే, ఆ కుటుంబంలో వాళ్ళు గడిపే టైం ఎంత టైం గడుపుతున్నారు? హ్మ్. పార్టీసు, ఫంక్షన్సు, బయటికెళ్ళిపోవటం, లేదా పిల్లలకేవో చూపించాలనుకోవటం. వీటన్నిటిలోనే అయిపోతుంది జీవితం. అంతేగాని కరెక్ట్‌గా పెద్దవాళ్ళతో కూర్చున్నాం, ఒక పండగ బాగా చేసుకున్నాం అనేది ఎక్కడుంది? ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించట్లేదనే చెప్పాలి. ఎందుకంటే టూర్స్‌కెళ్ళిపోవాలి. హ్మ్. ఆ టూర్స్‌లో కూడా కంప్లీట్‌గా ఫోటోసో ఏవో అవి తిరగటం, షాపింగ్, ఇన్‌స్టాలో పోస్ట్ చేసేది. షాపింగ్ హ్మ్. అవే ఉంటాయి. అయితే మేడం ఇప్పుడు ఈ సంఘటనలు చూస్తుంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి? మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కుటుంబం అనగానే నలుగురు కూర్చొని మాట్లాడుకోగలగాలి. అంటే హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ కమ్యూనికేషన్, హెల్తీ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిదీ హెల్తీ అని ఎందుకు వాడుతున్నాం? ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒకప్పుడు చెప్పేవారు గనక. హ్మ్. హెల్త్ ఉంటేనే కదా అన్నీ ఉంటుంది. కరెక్ట్. సో, అందువలన ఒక మంచి వాతావరణంలో వాళ్ళ పిల్లలు పెరిగితే, వాళ్ళు రేపు పొద్దున ఇలా అంటే ఆహ్, ఇలా చెడు పనులు చేయరు. రైట్. అంటే ఇంటెన్షనే బాలేదు ఆ అమ్మాయిది. ఒక మర్డర్ చేద్దామనే ఇంటెన్షన్‌తో బాయ్ ఫ్రెండ్‌తో కలిపి చేసింది కియా. సియా సియా. సియా. సో, ఆ అమ్మాయికి అలాంటి ఆలోచన రావటానికి కారణం పెంపకమే అంటాను నేనైతే. పైగా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మా అమ్మాయి మైండ్‌లో ఇలా జరుగుతుంది అని. వాళ్ళందరికీ తెలిసే ఉంటుందమ్మా. అవునా? హ్మ్. తెలిసే ఉంటుంది. కాకపోతే 500,00,00,000 ఆస్తి ఆస్తిని ఎలా అల్లుడు. పోగొట్టుకోవాలి? ఆ! ఆస్తి అల్లుడు.
వదిలేసుకోలేరు కదా. సో వాళ్ళెవరికి తెలియకపోవటం లేదు. వీళ్ళు చాలా మంది ఇప్పుడు ఎలా పెంచుతున్నారంటే, అంటే ఒకప్పుడు మా అమ్మమ్మలో వాళ్ళు అనేవారు, భూమికి 4 టన్నులు తన్ని పెరుగుతోంది అని. ఎవరైనా కొంచెం సరిగ్గా పెంపకం లేని పిల్లలకి వాళ్ళు అంటే భూమి మీద నడవట్లేదన్నమాట. అంటే ఏ రకంగా ఒక ఆడపిల్ల పెరుగుతోంది 24 గంటలు బైకులతో, ఫ్రెండ్స్‌తో, పబ్బులు. మూవీస్ అని, ఔటింగ్. ఏమైంది? ఎక్కడికెళ్ళిందంటే ఔటింగ్. ఔటింగ్ ఏంటమ్మా? ఎక్కడికెళ్తున్నారో తెలీదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లల్ని బయటకి తిరగనివ్వొద్దని కాదు. మీరు తీసుకెళ్ళండి, వాళ్ళని వెళ్ళనియండి. కానీ కానీ మానిటర్ చేయాలి. వాళ్ళెలా తిరుగుతున్నారు? ఎలాంటి ఫ్రెండ్స్‌తో ఉన్నారు? వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? ఆ థాట్ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని తల్లి, తండ్రి గమనించకపోతే వాళ్ళు పెద్దయ్యాక మరి ఇలాంటి పనులే చేస్తారు. ఇలాంటి పనుల వల్ల తల్లిదండ్రులు కూడా తలెత్తుకోలేరు. సో చిన్నప్పటి నుంచే మార్క్స్ రావాలని ఎలా అనుకుంటున్నారో, వాళ్ళు క్రమ పద్ధతిలో పెరుగుతున్నారా లేదా? క్రమశిక్షణతో ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు చాలా మీకు అంటే అదంతా స్టేటస్ సింబల్. ఆడపిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు తిరిగి రకరకాల ఫోటోలు తీసుకొని అది పోస్ట్ చేసేసి, మా అమ్మాయి చూడండి ఇలా ఉందని గొప్పగా చెప్పుకుంటున్నారే గాని, ఆ అమ్మాయి తర్వాత పెళ్ళయిన తర్వాత ఎలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది ఏ పేరెంట్ కూడా అర్థం చేసుకోవట్లేదు, అనుకోవట్లేదు. మా కేసెస్‌లో చాలా కేసెస్‌లో వీళ్ళు టూర్స్‌లో వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోస్‌లో అబ్బాయిల మీద చేతులేస్తారు కదా! ఆ ఫోటోస్ చూసి మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని విడిపోయిన కేసులు చాలా ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి అంటే ఏమి డిఫరెన్స్ ఉండాలని అంటే పెట్టుకోవాలని నేను అనను. కానీ కొంచెం హద్దులు నేర్చుకోండి. కొంచెం హద్దులు పెట్టుకోండి. ఎందుకంటే రేపొద్దున వచ్చే హస్బెండ్ ఎలా ఉంటాడో తెలీదు. హస్బెండ్ వరకెందుకు, ఈ భార్య రేపొద్దున భర్త ఎలా ఉన్నాడంటే కామెంట్ చేయకుండా ఉంటుందా? కరెక్ట్. చెప్పలేం. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే చిన్నప్పుడే మొక్కై వంగ అనేది మానే వంగదు అంటారు. అవును. సో చిన్నప్పటి నుంచే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా వెళ్తోంది? వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? వీళ్ళకి అంటే మంచిని మంచి, చెడుని చెడు చెప్పగలుగుతున్నారా లేదా? ఆ డిఫరెన్స్ తెలుసా లేదా? లేదా అన్నీ కరెక్టే ఏం కాదు. చాలా ఇప్పుడు అదొకటి. నాకసలు మీరు రిజెక్షన్ గురించి మాట్లాడారు కానీ, దేన్ని సీరియస్ తీసుకోరు. మాట్లాడే విధానం చూస్తే ఆడపిల్లలు చాలా తేలిక చచ్చా అంతే పెద్ద టేక్ ఇట్ ఈజీ అని ఎప్పుడో ఒకప్పుడు అనేవారు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అని. ప్రతి దానికి ఇప్పుడు అది మామూలు అది అయిపోయింది. సో వాడేస్తున్నారు. ఏమాత్రం అంటే పెయిన్ కూడా ఫీల్ అవ్వట్లేదు. ఇది బాధ్యత ఆ, అనేది లేకుండా ఆ. పోయింది. అంటే నీకు ఫస్ట్ రోలో ఫస్ట్ సీట్ దొరకకపోతే పెయిన్ తెలుసు. కానీ అదే ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు అందులో ఉండే పెయిన్ ఎందుకు గమనించట్లేదు? అది సెల్ఫ్ సెంటర్డ్. కరెక్ట్. సో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించకుండా నలుగురు చుట్టూ ఏం జరుగుతోంది, ఎవరికి మంచి జరుగుతోంది, దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది గమనించే విధానంగా పిల్లల్ని పెంచగలిగిన రోజున ఎక్కడొక్కడ ప్రాబ్లమ్స్ ఈ సమాజము బాగుపడుతుంది. బానే అట్లీస్ట్ ఇలాంటి ఉంటుంది. సంఘటనలు అట్లీస్ట్ ఇట్లాంటి సంఘటనలు జరగదు. జరగకుండా. ఇలా కేతన్ లాగా ప్రాణాలు పోగొట్టుకునే పిల్లలు ఉండరు. సో ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు మేడం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందంటే రోజు రోజుకి మనం చెప్పలేమన్నమాట. మీరు చెప్పిన ప్రతి విషయం నిజంగా ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా. సో ఈ సియా కేసు అంటే ఈ కేతన్ అగర్వాల్కు జరిగిన ఈ హత్య కేసు, సో దాని వెనుక మానసికంగా ఎలాంటి ఉన్నాయి అనేవి మనం ఈరోజు తెలుసుకున్నాము. అండ్ ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.